హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్. అందరు బాగున్నారండి? నా వీడియోలు చూస్తున్నారా? నా వీడియో చూడకుంటే తప్పకుండా నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనండి. ఇవాళ నేను సాసెస్ వేసి సింపుల్గా ఏ విధంగా చేయాలో కర్రీ చూపిస్తున్నాను. నా వీడియో మొత్తం చూడండి. నా వీడియో మొత్తం చూసుకుంటా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే అండి, వీడియో స్టార్ట్ చేస్తున్నా చూసేయండి. ఇదండి 1 kg చికెన్ అండి. ఇది మొత్తం 1 kg చికెన్ తీసుకున్నానండి. క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను. దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, పట్టా, లవంగ, ఇలాచీ అండి. ఉల్లిగడ్డలు ఒక 2 ఉల్లిగడ్డలు, మీడియం సైజు ఉల్లిగడ్డలు ఈ విధంగా కట్ చేసుకోవాలా. కొద్దిగా కరివేపాకు అండి. ఓకేనండి. ఇది 1 kg చికెన్లా. ఇప్పుడు మనం సాసెస్ వేసాము. ఇది సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ అంత సోయా సాస్, ఇంకా 1 టేబుల్ స్పూన్ అంత చిల్లీ సాస్ వేసినానండి. నేను ఒక చేతో ఫోన్ పట్టుకున్నానండి, అందుకే నేను టీ స్పూన్తో మెజర్ చూపిస్తలేను, కానీ నేను కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ అంత వేసినాను. వినిగర్ 2 టేబుల్ స్పూన్ వినిగర్ వేసినానండి. ఇది మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఓకేనండి. అవి సాసెస్ వేసి మ్యారినేట్ చేసి దాంట్లో పసుపు ఇంకా ఉప్పు కూడా వేసి పెట్టుకున్నానండి. అది కట్ అయిపోయింది వీడియో, ఏమనుకోకండి. దాంట్లో పసుపు ఇంకా ఉప్పు కూడా వేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇది తాలింపుకి మనం భోజవరాకు, పట్టా, లవంగ, ఇంకా ఇలాచి, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. కరివేపాకు కూడా నూనె తగినంత వేసుకోండి. ఏదండి ఈ విధంగా ఫ్రై చేసేసుకుందామండి. ఈ విధంగా మంచి ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా 1 టేబుల్ స్పూన్ అంతా వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాక ఉల్లిగడ్డ వేసేసుకుందాము. ఉల్లిగడ్డ కూడా మంచి లైట్ బ్రౌన్ కావాలండి. మంచిగా ఫ్రై అయిపోయినాక దీంట్లో మనం చికెన్ వేసేసుకుందాం. ఇదండి దీంట్లో పసుపు, ఉప్పు, సోయా సాస్, చిల్లీ సాస్, వినిగర్ మాత్రం 2 టేబుల్ స్పూన్ వినిగర్ వేసినానండి. ఉప్పు తగినంత వేసిన, కొద్దిగా పసుపు వేసిన. అది వీడియో ఇదే డిలీట్ అయిపోయిందండి. ఇదండి ఈ విధంగా కలిపేసుకొని దీన్ని మంచిగా కలపాలండి. ఈ సాసెస్ మంచిగా ఫ్రై కావాలా, నూనెలో మంచిగా ఫ్రై కావాలన్నమాట. చికెన్లో అంతా సాసెస్ ఫ్లేవర్ ఇదైతే మంచి ఇంకుతుంది అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుందండి పీసెస్లో మాత్రం. ఇదండి ఇది మూత పెట్టేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకొని చూడండి, ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసిందండి. చూడండి ఈ విధంగా మంచిగా మళ్ళీ కలిపేసుకోవాలంతా. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదేవిధంగా లైక్ కూడా కొట్టండి. ఓకేనండి. ఇదండి ఇప్పుడు కారం ఇంకా ధనియాల పొడి వేసేసినానండి. ఇది కూడా కలిపేసుకోవాలా మంచిగా. చూసారా, ఈ విధంగా మంచిగా కలిపేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఇది తొందరగా అయిపోతుంది కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం దీంట్లో ఇంకా వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి కింద మాడకుండా ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. కొంచెం నేను కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసినానండి. కొత్తిమీర తక్కువ వేసిన. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్లో. చూసారా, ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసేసుకుందాం. దీంట్లో మీకు కారం మీరు బట్టి వేసుకోండి. నేను కారం మెజర్మెంట్ ఎప్పుడు చెప్పాను మీకు తెలుసు కదండి. నేను కారము నూనె చెప్పానండి. మీరు ఎంత తింటారో కారం అదే విధంగా వేసుకోండి. చూసారా, ఈ విధంగా అయింది. దగ్గరికి అయిపోయింది చూడండి. ఇప్పుడు ఒక చిన్న కోపడండి, చిన్న కప్పడన్న కోపనన్న నేను వాటర్ వేసేసుకున్నానండి. అంతే, దానడు వాటర్ వేసుకున్నాను. ఇది కూడా వీడియో డిలీట్ అయిపోయిందండి, సారీ అండి, ఏమనుకోకండి. ఇదండి అదే కోపడ వాటర్ వేసేసుకున్నానండి. ఇప్పుడు సిమ్ పైన మూత పెట్టుకొని ఒక 5 minutes పెట్టేసుకుందామండి. సిమ్ పైన. చికెన్ ఆల్రెడీ ఉడికిపోయిందండి. జస్ట్ మసాలా అంతా కొంచెం గ్రేవీ ఉండాలని కొంచెం అట్లా వేసినాను నేను. చూసిరా, ఈ విధంగా మూత పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోయిందండి. చాలా టేస్టీగా అయిందండి చికెన్ కర్రీ. నేను నిన్న సండే, ఇది మా సండే స్పెషల్ అండి, ఇది చికెన్ కర్రీ ఈ విధంగా చేసినాను. ఏ విధంగా ఉందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. ఓకేనా అండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి. ఇదండి రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ. ఇది రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. నేను దీనికి మిరియాల చారు ఇంకా చికెన్ కర్రీ రైస్ అండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.